మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలంటూ కాసేపట్లో బీజేపీ కార్యాలయంలో ఆయన ఈ దీక్ష చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసపూరిత వాగ్దానాలు చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తూ రైతు దీక్షకు సిద్ధమయ్యారు. మనం కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలంటూ కాసేపట్లో బీజేపీ కార్యాలయంలో ఆయన దీక్ష చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసపూరిత వాగ్దానాలు చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తూ రైతు దీక్షకు సిద్ధమయ్యారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తూ రైతు దీక్షకు సిద్ధమైనట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, కొద్ది క్షణాల్లో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయం నాంపల్లిలో దీక్షకు చేయనున్నారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసింది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా 15,000 రూపాయలు, ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తామని వాగ్దానాలు చేసి ఎన్నికల్లో గెలిచింది. ఇప్పటి వరకు కూడా ఒక్క హామీ కూడా అమలు చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి నిరసనగా ఈరోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి దీక్ష చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఆయన ఇందిరా పార్కు దగ్గర కానీ మరో చోట కానీ దీక్ష చేయడానికి ఇటు పోలీసు అధికారులు అనుమతించకపోవడం పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తున్నాడు. 11 గంటలకు దీక్షలో కూర్చుండి సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ప్రధానంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసి గెలిచిందే తప్ప ఇప్పటి వరకు కూడా 100 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ మధ్య కురిసినటువంటి వర్షాల వల్ల కూడా అనేక మంది రైతులు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయారు. వాటికి కూడా ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. ఇలాంటి అంశాలతో కూడినటువంటి వాటిని అన్నిటినీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి, రైతులకు అండగా ఉండాలి అన్నటువంటి అంశాలతో కూడినటువంటి డిమాండ్లతో ఆయన దీక్ష చేస్తున్నాడని చెప్పవచ్చు. మొత్తంగా రాష్ట్ర కార్యాలయం ఇప్పటికే బీజేపీ కార్యకర్తలతో నాయకులతో నిండిపోయిందని చెప్పవచ్చు. 11 గంటలకు ప్రారంభమవుతున్న ఈ దీక్షలో ఇతర నేతలు కూడా కిషన్ రెడ్డికి సంఘీభావం తెలుపుతూ దీక్షలో కూర్చుంటాను. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. గత ఎన్నికల్లో కూడా హామీలు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా గ్యారంటీల పేరుతో ప్రజల ముందుకు వస్తుంది. వీటన్నిటికీ నిరసనగానే కిషన్ రెడ్డి దీక్ష చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం రైతు భరోసా కింద 15,000 రూపాయలు, అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయాలన్నటువంటి డిమాండ్ చేస్తున్నాడు. ఎన్నికల కోడ్ ఉండడం వల్ల వీటన్నిటికీ అడ్డు వస్తుందని చెప్తున్నటువంటి ప్రభుత్వం మిగతా అంశాలకు మాత్రం ప్రాధాన్యత ఇస్తుంది. కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించడంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ ఆర్థికమైనటువంటి వనరులు చేకూర్చుతుంది. రైతులను మాత్రం పూర్తిగా విస్మరిస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే నిన్న కేంద్ర బీజేపీ చేపట్టినటువంటి మేనిఫెస్టోలో మాత్రం తాము పెద్ద ఎత్తున రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా రైతులకు భరోసా కల్పిస్తూ మొత్తం ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అంశాలను కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. మొత్తంగా 11 గంటలకు దీక్షలో కూర్చుంటున్నారని చెప్పవచ్చు. సోని, థ్యాంక్ యూ శ్రీనివాస్.